అప్పుడే వారు ఇప్పుడే వారని చెప్తున్నావా? మీరు ఆగండి, సబ్జెక్ట్ మీరు అందరూ ఉన్నారని చెప్పి మీకు సరిపోయిందని మాట్లాడుతున్నారా? ఎక్కడ వేరే కానీ దోచి చెప్తున్నారు మీరు అందరూ కలిసి. ఎవరో మాట్లాడగానే సో మీకైతే బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు కదా మీకు కాంగ్రెస్ వాళ్ళకి, అటు దమ్ముంటే బస్టాండ్ కట్టండి అన్నారుగా, మరి మీరు మిత్రపక్షంగా మరి పాదంటనే ఏర్పాటు చేసుకున్నామంటే కాలకాలంలో మంచిగా దాని చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నాము, బస్ స్టాండ్ తీసుకున్నాం, బంగారులోకి ఉంటుంది. నైట్ మధ్య బస్సు కూడా బస్ చేయడానికి ఛాన్స్ ఉంది. అత్తయ్య రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు బస్సెస్ అంటే వాకింగ్తో నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర చేసుకుంటూ అక్కడ బస్ స్టేషన్ ఉన్నాయి. అట్లాంటి మహనీయులు ఉన్న విశ్రాంతి భవనం తీసేసి విశ్రాంతి భవనం లేకుండా చేసేసి అక్కడ రేకుల షెడ్ హుటాహుటిగా రేకుల షెడ్ డబ్బులతో చేసిన ఈ పని ఏంటంటే సొమ్మును వృధా చేయటమే తప్ప రియల్ ఎస్టేట్ భూస్వామి కోసం కట్టింది. అది అక్కడ భూస్వామికి ప్లాట్లు ఉన్నాయా డెవలప్ చేయించుకొని కట్టారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. దమ్ముంటే పట్టుకో షకావత్ డైలాగ్ పుష్ప 2 సినిమాలో అందరికీ సుపరిచితం. ప్రస్తుతం కల్లూరులో ఈ డైలాగ్ హల్చల్ చేస్తుంది. కల్లూరు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు సిపిఐ నాయకులకు సవాలు విసిరారు. దమ్ముంటే కల్లూరు బస్టాండ్ మార్చండి, చేతనైతే కల్లూరు పాత బస్టాండ్ పునరుద్ధరించండి, లేదా కల్లూరు పంచాయతీలో కొత్త బస్టాండ్ కట్టండి అని సవాలు విసిరిన బీఆర్ఎస్ నాయకులు. మరి కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. ఇక్కడ కల్లూరులో గ్రామ పంచాయతీ ఆవరణలో మాట్లాడుతున్న సమయంలో పెద్ద హంగామా జరిగింది. ఇక్కడ మనకి సిపిఐ నాయకులు దామల దయాకర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ యువజన నాయకులు కాంగ్రెస్ వాళ్ళకి అండ్ సిపిఐ నాయకులకి ఒక సవాలు విసరటం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ అండ్ సిపిఐ నాయకులకు ఒక సవాలు వేశారు. దమ్ముంటే కాస్కో అనే టైప్లో దమ్ముంటే మీరు బస్టాండ్ని పంచాయతీ ఆవరణలో కానీ లేకపోతే కాలవొడ్డున మన పాత బస్టాండ్ని పునరుద్ధరించడం కానీ లేకపోతే పంచాయతీ ఆఫీస్లో బస్టాండ్ కట్టండి అని ఒక దమ్ముంటే చేయండి అని సవాలు విసరటం జరిగింది. అప్పుడే వారు ఇప్పుడే వారని చెప్తున్నావా? మీరు ఆగండి, సబ్జెక్ట్ మీరు అందరూ ఉన్నారని చెప్పి మీకు సరిపోయిందని మాట్లాడుతున్నారా? ఎక్కడ వేరే కానీ దోచి చెప్తున్నారు మీరు అందరూ కలిసి. మీరు ఆగండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడేది మాట్లాడి బస్ స్టాండ్ ఎవరో మాట్లాడగానే చైర్మన్ గారికి ఈఓ గారికి అందరికి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా. సో ఆ సవాళ్ళు మరి అసలు బస్టాండు ఇప్పుడు కొత్త బస్టాండ్ పరిస్థితి ఏంటి, పాత బస్టాండ్ పరిస్థితి ఏంటి, అసలు ఆ రోజు దామాల దయాకర్ గారే ఉన్నారా గొడవ జరిగేటప్పుడు? వాళ్ళ సవాల్ అది, మరి ఏది బెటరు? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ధనాన్ని అంటే సొమ్ము కానీ డబ్బులు కానీ దాన్ని వృధా చేశారని సత్పూర్ నియోజకవర్గంలో నేను సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దయాకర్ని చెప్తున్నాను. ఎందుకంటే కల్లూరులో ఫిల్టర్ బెడ్ ఉంది, తుమ్మనేశ్వర గారు కట్టించారు. అది బాజాప్తుగా అందరూ తెచ్చుకుని తాగుతున్నారు. బాజాప్తుగా మగవాళ్ళ నొప్పులే ఒళ్ళు నొప్పులే ఏమీ లేవు. అదే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అంటే మా పద్ధతిలో 2018లో సిపిఐ కాంగ్రెస్ మద్దతుతో తెలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో పోయి ఆయన సొంత ఉపయోగాల కోసం ఫిల్టర్ బెడ్ని మూతేపించారు. గత 10 ఏళ్ల మట్టి మూతపడిపోయింది. ఇప్పుడు పుట్టగొడు లెక్క ఫిల్టర్ వాటర్లో వాటి తాగితే మోకాళ్ళకు వస్తున్నాయి, కొనుక్కలకు తీపడుతుంది. ఇంకోటి ఏంటంటే కల్లూరులో ఉన్న బస్ స్టాండ్ కాలవడ్డు ఉంది. ఆ బస్ స్టాండ్ తీసుకుపోయి మెయిన్ సెంటర్లో కల్లూరు మెయిన్ సెంటర్లో బస్సు ఆకుండా ఊరు చివరిలో కట్టారు. అది ఎట్లా కట్టారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు వచ్చి అక్కడ బస్ స్టేషన్ ఉంది, ఏది సద్ది భవనంలో. అట్లాంటి భవనాన్ని ఉటావుటీగా పడేపించేసి రేకుల షెడ్డు అంటే ధనవంతుల కోసం కట్టారా లేకపోతే ఎవరి కోసం కట్టింది అర్థం కాదు, రియల్ ఎస్టేట్ కోసం కట్టారా అర్థం కాదు. బస్ స్టాండ్ తీసుకొని ఇంటినట్టు పెట్టారు.
గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, ఇంజనీరింగ్ ఆఫీస్ ఇటువైపు ఉంది, సత్తుపల్లి సైడ్ పశువుల హాస్పిటల్ ఉంది, కాలేజీ గ్రౌండ్ ఉంది, ఐకేపీ ఆఫీస్ ఉంది, ఎంబీ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, పశువుల హాస్పిటల్తో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్తో పాటు ఇంకో పాఠశాల ఉంది, బీసీ హాస్పిటల్ ఉంది, ఎస్టీ హాస్పిటల్ ఉంది, ఏంటి ఎన్ఎస్పీ కెనాల్ సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి దగ్గర ఉన్నాయి. ఈవెన్ మందుల షాపులు కానీ ఫెర్టిలైజర్ షాపులు కానీ ఏవైనా కానీ మేము ఇటువైపు ఉంది తప్ప అటువైపు లేవు. ఇంకోటి ఏంటంటే ఖమ్మం నుంచి సత్తుపల్లి పోవడానికి 75 కిలోమీటర్లు ఉంది. మధ్యలో జంక్షన్ లేక బస్ స్టాండ్ ఉంది, కల్లూరు పాత బస్ స్టాండ్. అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పనేసి అది బస్ స్టాండ్ మామూలుగా రెగ్యులర్ స్టాప్ అది కాలవడం లేదు. దాన్ని మరమ్మతు చేయకుండా దాన్ని పడాబడి చేసి దాన్ని ఊసి లేకుండా ఒక బాత్రూమ్ కట్టకుండా ఏమీ లేకుండా ఏదో నమూనాగా పడేసేసింది. అది బాగలేదు, తరలిచ్చేసి సెంటర్లో బస్సు ఆకుండా చేస్తే పాటు బస్సు ఆకపోతే మేము ధర్నా చేసే రోజులు ఉన్నాయి. ఎర్రజెండా పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో ఎక్కే బస్సులు చెన్నూరు ఎక్కే పిల్లలు కల్లూరు హై స్కూల్ పోవాలంటే 2 కిలోమీటర్లు చెన్నూరు వస్తుంది. ఇది అదే పరిస్థితి ఉంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా మోసాలకి దగాలకి కుట్రాలకి వాళ్ళ సొంత ఉపయోగపడుతుంది. ఉపయోగపడింది లేదు. మధ్య బస్సు ఎప్పుడు ఇంతకుముందు పాత బస్సు ఎండా వచ్చే బస్సు అది పోకుండా మధ్య రూట్ నుంచి ఆ బస్ స్టాండ్ పోతుంది, ఊరికనే వస్తుంది. అక్కడి నుంచి పిల్లలు పరిగెత్తుకుంటే గర్భిణీ స్త్రీలు ఏంటి, పిల్లలు ఏంటి, వృద్ధులు ఏంటి, వికలాంగులు ఏంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇదిగో గత ఎమ్మెల్యే గారు ఇదిగో అదిగో అని చెప్పనేసి ధనవంతులు కట్టబెట్టాడు తప్ప అది ఎవరికి పనిపించేది కాదు. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట హైదరాబాద్ పోవాలంటే సెంటర్లో మంచిగా బస్సులు ఆగేది, అనుకూలంగా ఉండేది. ఇప్పుడు తీసుకుని ఊర్చారం కట్టడం వల్ల ఒక ఆడపిల్ల బస్సు ఎక్కాలంటే భయపడుతుంది. అక్కడ పోయి పంపించి రావాలన్నా కానీ మధ్యలో ఏం జరిగితే అర్థం కావట్లేదు. అందుకోసం కాబట్టి ఈ రెవెన్యూ డివిజన్తో పాటు అన్ని ఆఫీసులు కల్లూరు రావాలి. మున్సిపాలిటీతో అయినప్పుడు మనకు అభివృద్ధి మీద మాకు నమ్మకం ఉంది. మిత్రపక్షంగా మేము దానికి సహకరిస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ అక్కడి నుంచి తరలించి కాలవడిన బస్ స్టాండ్ ఏర్పాటు చేసే పర్లేదు. ఇటువంటి పిల్లలకి ఇబ్బంది ఉంది. ఇంకోటి మధ్య బస్సు కూడా అనేది ఇటువైపు రావాలి. అసలు రాక 4 సంవత్సరాల దాకా అవుతుంది. చంద్ర గారు అహంకార ద్వారా వచ్చేసి వ్యవహారం తప్ప పనికొచ్చేది కాదు, ప్రజలు పనికొచ్చేది కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో మీకైతే బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు కదా మీకు కాంగ్రెస్ వాళ్ళకి, దమ్ముంటే కాస్కో షకావత ఏదో పుష్ప సినిమాలో అన్నట్టు దమ్ముంటే బస్ స్టాండ్ కట్టండి అన్నారుగా. మరి మీరు మిత్రపక్షంగా మరి గురించి ఇట్లా అన్నారు మరి అని మంత్రి గారు తుమ్మల గారికి, మరి ఇంకో మంత్రి గారు మన విలేజ్ మన గ్రామస్తులు మన మండలస్తులు పొన్నిటి శ్రీనివాస రెడ్డి గారికి, అట్లే మన రాఘవయ్య గారు, మేము అంటే ఉమ్మడిగా గెలిపించుకున్నాము కదా. కాబట్టి మాకు ఒక స్టేట్ కాంగ్రెస్ సపోర్ట్తో కాంగ్రెస్ బలపరిచిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మొత్తం రాఘవయ్య గారు దయానంద్ గారిని మేము సిపిఐ పార్టీ భుజాల మీద గెలిపించుకున్నాం. కాబట్టి గెలిపించుకున్న ప్రజలకి అన్యాయం చేయకుండా మా మాటను ఆలకించి ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆ బస్ స్టాండ్ తరలించి అభివృద్ధి. మున్సిపాలిటీ అయితే గ్రామ పంచాయతీ తీసేయవచ్చు మేబీ. మరి ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పండి ఫైనల్గా మీకు క్లియర్. దగ్గర ఉంది గ్రామ పంచాయతీ, అది కూడా పాతబడి 75లో కట్టారు. అది కూడా పురాతనకి వచ్చింది. దాన్ని తీసేసి బస్ స్టాండ్ కట్టుకున్నా పర్లేదు. లేదు అది అట్లా నుంచి గ్రామ పంచాయతీ తీసుకున్నాము. ఇంకోటి దాంట్లోనే ఏర్పాటు చేసుకున్నామంటే కాలకాలంలో మంచిగా దాని చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నాము, బస్ స్టాండ్ తీసుకున్నాం. బంగారులో ఉంటుంది. నైట్ మధ్య బస్సు కూడా బస్ చేయడానికి ఛాన్స్ ఉంది. వీలైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయమంటారా? చేపిస్తే మంచిది. ఏ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని చేస్తారని మాకు నమ్మకం ఉంది. గత ఎమ్మెల్యే గారు లెక్క చేస్తే ఇదిగో అదిగో అని చెప్పని మాటలు చెప్పడం తప్ప డిగ్రీ కాలేజీ మేము అడిగితే నీ సంగతి అది అని చెప్పన్నారు. మేము కలెక్టర్ గారి విషయంలో మాట్లాడాము. మాట్లాడితే ఏంటి నేను చెప్పేది అని చెప్పని గత ఎమ్మెల్యే గారు అన్నారు. ఆ ఫోటోలో మా దగ్గర మేము ఎంత పత్రం కూడా జరిగింది. కాదు అక్కడ చాలా డబ్బులు ఏమైనా పెట్టారా? ఓన్లీ రేకులే ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు బస్సెస్ అంటే వాకింగ్తో నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర చేసుకుంటూ అక్కడ బస్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి మహనీయులు ఉన్న విశ్రాంతి భవనం తీసేసి విశ్రాంతి భవనం లేకుండా చేసేసి అక్కడ రేకుల షెడ్ హుటాహుటిగా రేకుల షెడ్ డబ్బులు పడేది హుటాహుటిగా రేకుల షెడ్ వేశారు. రేకుల షెడ్ వేసేసి బీఆర్ఎస్ నాయకులు చేసిన ఈ పని ఏంటంటే సొమ్మును వృధా చేయటమే తప్ప. ఆ రియల్ ఎస్టేట్ భూస్వామి కోసం కట్టింది. అది అక్కడ భూస్వామికి ప్లాట్లు ఉన్నాయా డెవలప్ చేసి కట్టారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. అది ముమ్మాటికి నిజము. ఇది బలగొద్ది చెప్తున్నాము. ఈ విషయంలో మన గ్రామ సభలో కూడా మా మీద మేము మాట్లాడుతుంటే ఎగ్నెస్ట్గా మాట్లాడారు. మీకేం జరిగింది చెప్పన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి మేము ఉంటున్నాము. బస్ స్టాండ్ ఉంటే మరి వాళ్ళు చేసే సవాల్కి మీరు ఓడిపోయినట్టే కదా. ఆ బస్ స్టాండ్ అక్కడే ఉంటే కనుక మేము మళ్ళీ ధర్నాకి రోడ్డెక్కుతాము. ఎట్లయితే మనం తెలంగాణ కోసం పోరాడామో పోరాడి తెచ్చుకున్నాము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా పోరాడి తెచ్చుకున్నాము. టెంట్ ప్లేస్ కూర్చున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా ఇక్కడ తెచ్చుకున్నా కూడా పోరాటం అయితే ఆగదు.